జగిత్యాల జిల్లా ధర్మాజిపేటలో ఎమ్మెల్యే సంజయ్ ఎంపీ అరవింద్ విమర్శల దాడి హీటెక్కించింది. ఒకే వేదికపై ఇద్దరు నేతలు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. పల్లె దవాఖానా ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే సంజయ్తో పాటు ఎంపీ అరవింద్ కూడా హాజరవగా అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఇక కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు ఫ్లెక్సీలపై మండిపడ్డ ఎంపీ అరవింద్ తనతో పనికిమాలిన రాజకీయం చేయాలని అనుకోవద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. కేంద్ర నిధులతో ఆసుపత్రి నిర్మిస్తే ఈ ఫ్లెక్సీలు ఏంటి అంటూ ఫైర్ అయ్యారు. ఇక రైతులను ఇబ్బందులు పెడుతుందని ప్రభుత్వ తీరును విమర్శించి వేదిక నుంచి వెళ్లిపోయారు. అందరూ ఉన్నోళ్ళకి సలహా ఇస్తున్నా, ఈ రాజకీయాలు చేయనికి రాదు. రాజకీయాలు నాతో చేయలేరు కూడా. ఆ ఫ్లెక్సీలు పెట్టే పైసలు దీనికి ఇచ్చుంటే అయిపోయేది. ప్రైమరీ హెల్త్ సెంటర్కి ఇంకా జర పెద్దగా అయ్యేది, ఇంకా సౌలతులు పెరిగాయి. పనికి మళ్ళీ రాజకీయాలు నాతో చేయకూడదు. నేను ఎంపీ అయినప్పుడు పార్లమెంట్లో కొత్త బ్రీడ్ అని పరిచయం చేయలేదు. పక్కకోడు ఉండే కాంగ్రెస్ ఓడు, కాంగ్రెస్ ఓడు ఉండే చెప్పు. ఇప్పుడు ఉన్న నేషనల్ కాంగ్రెస్లో జనరల్ సెక్రటరీ సరే న్యూ బ్రీడే పర్ హైబ్రిడే అన్నాడు. కాబట్టి ఈ పార్టీలు గీటీలు చెప్పకూడదు. నాకు అన్ని బంద్ చేయండి స్లోగన్లు. ఈ ఫ్లెక్సీలో పెట్టే ఖర్చులు పిహెచ్సికి ఇవ్వండి, డెవలప్మెంట్కి ఇవ్వండి. ఊరు బాగుపడుతుంది, ప్రజలు బాగుపడుతుంది. ఏ పార్టీ వాడు ఏ స్లోగన్ ఇస్తుండో కూడా తెలియదు. జగిత్యాలకు వస్తుంది మోతాడు దగ్గర రాస్తారోకో చేస్తారు రైతులందరూ. అదే పలికిమాలను యాప్ పెట్టిందట, యూరియా కొన్నా రాకుండా మొత్తం జిల్లా అంతా తిరిగి వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మీళ్ళు ఒకటి ఫ్లెక్సీలు పెట్టే బదులు జమ చేసి గ్రామానికి వీడీసీకి అప్పయ్యప్పుడు పైసలు. ఇక వేదిక నుంచి మధ్యలోనే అరవింద్ వెళ్లిపోవడంపై ఎమ్మెల్యే సంజయ్ మండిపడ్డారు. బాధ్యత లేకుండా అరవింద్ వెళ్లిపోయారని విమర్శించారు. కేంద్రానికి ప్రజలు పన్నులు కడితేనే నిధులు ఇస్తున్నారని చురకలంటించారు. తాను మారుమూల గ్రామాలకు కూడా పల్లె దవాఖానాలకు తెచ్చానన్న సంజయ్ కేంద్ర నిధులతో అరవింద్ ఎన్ని దవాఖానాలు తెచ్చారో చెప్పాలని సవాల్ చేశారు. కేంద్రమే సరిపడే యూరియా ఇస్తే ప్రభుత్వం యాప్ తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. మీరే కానీ అడిగిన 11 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సప్లై చేస్తుంటే తెలంగాణకు యాప్ పెట్టే అవసరమే ఉంది. పోయిన 2 సంవత్సరాలు పెట్టినామా? ఈసారి రకరకాల కారణాలు. ఇవాళ రూపాయి విలువ ఎక్కడికి పడిపోయింది? బంగారం ధర పరిస్థితి ఏంది? ఇవాళ బయట పోతే నూనె ధర పరిస్థితి ఏంది? మరి అన్ని ఢిల్లీ సర్కార్ అని మాట్లాడేటోళ్ళు దీనికి కూడా జవాబు చెప్పాలి. ఇవాళ 100కి 41 రూపాయలు ఇచ్చే దాంట్లోకెళ్ళి దవాఖాన ఇస్తే మొత్తం కేంద్ర ప్రభుత్వం అని చెప్పాను. నేను ఒప్పుకుంటా. 20 లక్షల రూపాయలు 15th ఫైనాన్స్ నుంచి వచ్చినాయి. దాంట్లో ఒక విషయాన్ని మా మీడియా మిత్రులు కావచ్చు అందరూ కూడా గమనించాలి. మరి ఇదే 20 లక్షల రూపాయల చొప్పున పల్లె దవాఖానలు జగిత్యాల నియోజకవర్గానికి నేను 14 తెచ్చిన. మారుమూల గ్రామాలైన బోర్నపల్లి ధర్మాజిపేటలకు తీసుకొచ్చిన, అల్లీపూర్ తెచ్చినాం, అయోధ్య తెచ్చినాం, ఇటుకేల తీసుకొచ్చినాం. మీరు వేరే నియోజకవర్గాల్లో ఎన్ని తీసుకొచ్చారు? ఇదే ఢిల్లీకి వెళ్ళి ఎంపీ గారు చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఆసుపత్రి ఎందుకు కట్టుకుంటాం? బీమారైన వాళ్లకు మందులు ఇవ్వాలని. కానీ ఈరోజు ఒక డాక్టర్గా కావచ్చు, ఒక ఎమ్మెల్యేగా చెప్తా ఉన్నా, 4 మంచి ముచ్చట్లు మాట్లాడదాం అనుకున్నాం. ఒక మంచి వ్యవస్థ వస్తుంది, దాన్ని ఉపయోగించుకోవాలి. ఏం చేయాలి? రక్త పరీక్ష ఎప్పుడు చేయించుకోవాలి? ఎన్నో మాటలు మనం మాట్లాడేది ఉంటుంది. అలాంటి ఒక వేదికను కలిసి మంచిగా పంచుకోక మొట్టమొదలుపెట్టింది ఇవాళ మీడియా సాక్షిగా అడుగుతున్నా, ఎవరు మొదలుపెట్టినారు జై జై నినాదాలు అని చెప్పి మీరే చెప్పాలి. మరి అన్నప్పుడు ధీటుగా ఇట్లాంటి గ్రామాలకు ఒక్కొక్క ఊరికి 50 నుంచి 100 సార్లు పోయిన నేను, నా తోటి సోదరులు, కుటుంబ సభ్యులు, ఈ గ్రామస్తులు నాకు మద్దతు కూడా మాట్లాడారు. అది ఎప్పటికి కూడా మాట్లాడతారు. ఇంతమంది మరి మిగిలిన ఆయన వెళ్ళిపోయినా కానీ ఇదే నా పద్ధతి. ఆ పెద్ద మనిషి ఒక పార్లమెంట్ సభ్యులు